నీ ఓటమి ఖరారైంది. అది ఎట్లా ఖరారైంది అంటే ఒక గిట్ట ఖరారైంది. ఇది ఉన్నది కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే కామెంట్ బాక్స్ చూడాలి మనం. ఈ కామెంట్ బాక్స్ చూద్దాం. తొలి వెలుగు రగ్గాడు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ చేసిండు. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ అయినాక మన అసలు వాళ్ళందరూ కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసినావు సిగ్గుందారా అంటే కామెంట్ బాక్స్ తీసిండు. తీసినాక మల్లిగాని గురించి బాగోతాను చూడు. నువ్వు ఎన్ని చేసినా గెలవవు, ఈసారి బక్క చేసి గెలుస్తాడు మల్లిగాని కామెంట్స్. మల్లన్న గెలవడం అనేది సాధ్యం కాదు, బక్క జెర్సన్ మల్లన్న ఓడిస్తాడు. చింతపండు నవీన్ ఇప్పుడు ప్రశ్నించే గొంతు కాదు, కాంగ్రెస్ కరపత్రం. వీడు మాటలు నేర్చిండు మల్లిగాడు. అరే కామెంట్ చూసుకో, అరే రగ్గా కామెంట్ చూసుకోర్రి, సిగ్గుపోతుందిగా. ఉరి తాళ్ళు చెరొక్కడి కొనుక్కొని నువ్వు వాణి ముఖం చూడా, నువ్వు వీని ముఖం చూడు, ఇద్దరు కలిసి ఒక్కసారి ఇట్లా గుంజుకోర్రి, తెలంగాణ చనిపోతుంది. అంగిలాగు సిద్ధాంతం అని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదమని వాళ్ళ మీదనే చాలా పోగేసుకున్నాడు. చాలురా ఇవన్నీ, నువ్వు ఎంత దొంగవని చెప్పడానికి ఇవన్నీ చాలు. నల్గొండ రెడ్లు నిరుద్యోగులు లేపి పుచ్చుతారు ఈసారి నిన్ను. అరే మల్లిగా ఎక్కడికి వచ్చింది సార్ నీ బతుకు? బురదలో పంది కంటే అద్మానంగా అయిపోయింది నీ బతుకు. ఒకవేళ నువ్వు ఇంకా నిలబడితే నీకంటే ఇజ్జత్ తక్కువ లేరురా. చిచ్చి 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 చి ఏ మల్లన్న వీరుడు, మల్లన్న చూరుడు, మల్లన్న నిజాయితీ పరుడు, అంగిలాగే వేసుకొని వచ్చిండు. అంగిలాగు కూడా లేకపోతే ఆ రోడ్డు మీద కూర్చుంటే అక్కడ బిచ్చగాడు అంగిలాగి ఇస్తే ఆ అంగిలాగి ఎచ్చుకొని వచ్చిండు మల్లన్న. సిగ్గు తక్కువ గింత నమ్మిస్తావురా మనుషులను గంత. మరి డబ్బు కోసము, పదవి కోసము, నీ భోగరేషాల కోసము జనాన్ని గింత నమ్మిస్తావా? ఈ బద్మాష్ ముఖంలో చెప్పు. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమేరా, కానీ గిట్ల కాదు, గీ భోగరేషాలు వేసి కాదు. దీనికంటే ముందు దీనికంటే ఒక పని చేయరు. ఇంకా వాళ్ళు ఉంటారుగా కాల్ గర్ల్స్ అని, కాల్ బాయ్స్ అని. ఆ కాల్ బాయ్స్ అవతారం ఎత్తు పో, అడిగి పోయి ఆ కాల్ బాయ్స్ అవతారం ఎత్తి అడిగి పోయి 4 రూపాయలు ఇస్తారు, అట్లా పోయి రాపు. సిగ్గు తక్కువ వేదవా.